కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గతంలో మనము ప్రకటన గ్రంథంలోని సంఘములకు 7 సంఘములకు పరిశుద్ధాత్ముని ద్వారా అపోస్తలుడైన యోహాను వ్రాస్తూ పోయినటువంటి అనేక సంగతులు మనము నేర్చుకున్నాం. అందులో 3 సంఘాలకు రాయబడినటువంటి లేఖలు మనము చూసుకున్నాం. ఎఫెసు సంఘానికి, స్ముర్నా సంఘానికి, పెర్గము సంఘానికి రాయబడినటువంటి సంగతులను మనము గతంలో ధ్యానించినాం. ఈ దినం కూడా ప్రభు ఈ ప్రకటన గ్రంథంలో సంఘములకు రాయబడినటువంటి సంగతులను మనకు బోధించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రకటన గ్రంథం అంటేనే చాలా మర్మములతో కూడినటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి గ్రంథం. ప్రత్యక్షత, రెవల్యూషన్, రాబోయే కాలములో జరగబో సంగతులను రాయి అని చెప్పబడిన మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి. మృతుడై సజీవుడుగా లేచి సమాధిని జయించి సజీవుడుగా ఉన్నటువంటి నిరంతరము ఏలుచున్న దేవుడు చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి వీటిని మనము ఎంత శ్రద్ధగా ఆలకించాలంటే అంత శ్రద్ధగా ఆలకించాలి. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ మాటలు మనము ధ్యానించుకోగలుగుతా ఉన్నాం. ఇందులో ఈ దినమున మనము 4వ సంఘం తుయతైరా సంఘమునకు రాయబడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవాది దేవుడు తుయతైరా సంఘానికి రాయి, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని చెప్తా ఉన్నాడు. ఆ మాటలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనము, 19వ వచనము, 20వ వచనాన్ని, ఈ 3 వచనాలు మనము అందరం కలిసి చదువుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. 21వ వచనం కూడా చదువుకుందాం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఈ మాటలు 29 వరకు వ్రాయబడి ఉన్నాయి. తర్వాత ఈ మాటలు మీరు చదువుకోండి. అందులోని సంగతులే మనము ధ్యానించబోతా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా రక్షక, పరిశుద్ధుడైన మా దేవా, చదవబడిన ఈ మాటలు మీ మాటలు, మీరు మా కొరకై వ్రాయించి పెట్టిన మాటలు, వాటిని అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి. ప్రభువా, కనికరించమని, పరిశుద్ధాత్ముడా మాతో ఉండమని యేసు పరిశుద్ధమైన నామములోనే స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని సంఘమా, ఈ ఉదయకాలమున ప్రభు ఎవరాయనట అంటే, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ఈ సంగతులు ఎవరు చెప్తున్నారంటే, ఎవరో ఈ
గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు చెప్తున్నటువంటి మాటలు కావు, లేక ఇంకొకరెవరో ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు కావు, మనుషులు మాట్లాడుతున్న మాటలు కావు ఇవి. మనుషులు మాట్లాడితే ఎట్లా ఉంటాయట అంటే అవి స్వార్థముతో కూడినటువంటి మాటలుగా ఉంటాయి. మనుషుల మాటలు ఎట్లా ఉంటాయంటే అవి న్యాయ సంబంధమైనవిగా ఉండవు. ఒకరికి ఒక న్యాయము, ఒకరికి ఒక న్యాయము. అవి మరి సరైన మాటలుగా ఉండవు కదా. లోకంలో మనం చూస్తున్నాం, ఒక న్యాయాధిపతిని లేకపోతే ఒక విషయాన్ని బేరీజు వేస్తున్నప్పుడు ఒకరికి ఒక న్యాయము, ఇంకొకరికి ఒక న్యాయం, వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. అయితే దేవాది దేవుడు ఎలాంటి వాడట అంటే ఆయన ఖచ్చితమైనటువంటి పరిశుద్ధుడైన న్యాయాధిపతి. ఆయన కన్నులు అగ్ని జ్వాల వలె ఉన్నాయట. అగ్ని దేనికి సాదృశ్యం అంటే అగ్ని మస్టును మైలను తీసివేసి చెడుగును తీసివేసి అది పరిశుద్ధమైనటువంటి వస్తువుగా మార్చేది. బంగారును శుద్ధి చేయటానికి దేన్ని వాడతారంటే అగ్నిలో వేసి పుటం పెడతారు. అగ్నిలో వేసినప్పుడు ఆ బంగారు కరిగి అందులో ఉన్నటువంటి మస్టంతా కాలిపోతే శుద్ధ సువర్ణముగా అంటే మంచి బంగారుగా బయటికి వస్తుందన్నమాట. ఆయన కన్నుల లాంటివట. ఆయన మనుషులను చూసినప్పుడు ఆయన ఎట్లా చూస్తాడు, మనిషిలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను ఆయన చూడగలిగటానికి శక్తివంతుడు. ఆయన కన్నులు పరిశుద్ధమైనవి, అవి అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడుగా ఉన్నాడు. అదే మాట ఇక్కడ చూడండి, మొదటి అధ్యాయం 14వ వచనంలో కూడా కొన్ని మాటలు అలాగనే మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను భక్తునికి ప్రత్యక్షమైనప్పుడు తను తాను బయలుపరుచుకొని ఉన్నప్పుడు ఆయన యోహాను ఆ ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని స్వరూపమును చూచినప్పుడు ఇట్లా చెప్తా ఉన్నాడు. చూడండి 14వ వచనం కానీ 13, 14 వచనాలు. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఆ వ్యక్తి, ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఆ మనుష్య కుమారుడే ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ఆయన స్థానము, ఆయన ఉనికి, ఆయన స్వరూప లక్షణాలు చూస్తే పరిశుద్ధమైనటువంటి ఆయన స్వరూప లక్షణాలు. ఉన్నిని పోలినటువంటి తల వెంట్రుకలు కలిగిన వాడు, బంగారు దట్టి, అధికారమునకు దట్టి అన్నది గుర్తుగా ఉండగా సర్వశక్తి, సర్వ అధికారము, సార్వభౌమత్వాన్ని కలిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఈ మాటలు ఎంతో శ్రేష్టమైనవి, ఈ మాటలు ఎంతో మరి జాగ్రత్తగా అనుసరించదగినటువంటి మాటలు. ఆయన చెప్తున్న మాట ఈ సంఘములో ఉన్న దూతకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 19వ వచనాన్ని దయచేసి చదవండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఎంత మంచి మాటలు చూడండి.
దేవుడే ఇంత స్వచ్ఛత కలిగినటువంటి పరిశుద్ధుడైన దేవుడు, అధికారము కలిగిన దేవుడు అని చెప్తున్న మాట, నీ ప్రేమ నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ విశ్వాసము నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నేను ఎరుగుదు, నీ సహనము నాకు తెలుసు. ఇవి వరుస పెట్టి మనల్ని మనము కొలతలు వేసుకుంటే ప్రభు మనల్ని చూస్తే ఏమనుకుంటాడు? తుయతైర సంఘముతో అయితే ఆయన చెప్తా ఉన్నాడు, నాకు తెలుసు మిమ్మల్ని చూస్తున్నా నేను అని. ఒకవేళ మన సంఘాన్ని, లేకపోతే నన్ను, లేకపోతే నిన్ను, ఒక్కొక్కరిని, మనల్ని ఆయన చూస్తే, మన ప్రేమను ఆయన చూస్తే, మన యొక్క క్రియలను ఆయన చూస్తే, మన విశ్వాసమును ఆయన చూస్తే, మన పరిచర్యను ఆయన చూస్తే, లేక మనము కలిగి ఉన్న సహనాన్ని ఆయన చూస్తే ఆయన ఏం చెప్తాడు? ఎట్లా తీర్పు తీర్చగలుగుతాడు? ఒకసారి మనల్ని పరీక్ష చేసుకోవాలి. అందుకే ప్రభు ఈ మాటల్ని ఉదయకాలమున మన మధ్యకి తీసుకుని వచ్చినాడు. ప్రేమలోను, సహనములోను, విశ్వాసములోను, పరిచర్యలోను మనమెంతో జాగ్రత్తగా నడుచుకొనవలసిన వారం. ఎందుకంటే ఆయన మనల్ని చూస్తాడు, మన పరిచర్యను ఆయన చూస్తాడు, మనము ప్రేమించే విధానమును చూస్తాడు, మన యొక్క క్రియలన్నీ ఆయన చూస్తాడు. ఆయనకు మరుగ్గా మనం లేవు. ఎందుకంటే ఆయన అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, అగ్ని జ్వాల వంటి నేత్రములు కలిగిన వాడు. ఆయనకు ఏది మరుగై ఉండటానికి వీలు లేదు. మన శరీరాన్ని చూస్తే ఈ శరీరం అంతా లోపల అనేకమైనటువంటి సూక్ష్మ అవయవాలను దేవుడు నిర్మించినాడు. అందుకే దావీదు భక్తుడు చెప్తాడు కదా, దేవా నా అంతరింద్రియములను సృష్టించిన వాడవు నీవే, నన్ను నిర్మించిన రీతిని నేను చూచినప్పుడు ప్రభువా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి, అందుకొరకై నీకు వందనాలు అని కీర్తనాకాడ దావీదు భక్తుడు తన కీర్తనలో రాస్తా ఉన్నాడు. మన అంతరింద్రియములు లోపల మరి ఆయన ఎట్లా ఆలోచన చేసినాడో, లోపల జరిగే ప్రక్రియ అంతా చూసినాడు. అయితే మనకు కనబడవు. అయితే ఎక్స్రేలో పోతే, ఎక్స్రే ఈనాడు ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి లోతుగా పోయి లోపల జరిగే చర్య అంతటిని రిపోర్ట్ తీసుకొని వస్తాయి. ఎంఆర్ఐ స్కానింగ్లు ఉన్నాయి, చాలా సూక్ష్మమైనటువంటి డిఫెక్ట్స్ను కూడా బయట పెడతాయి కదా. అయితే ప్రభు ఎలాంటి వాడట అంటే, ఆ ఎంఆర్ఐ స్కాన్ల కంటే సూక్ష్మమైనటువంటి అగ్ని జ్వాల వంటి నేత్రము కలిగిన వాడై మనల్నంతా చక్కగా చూడగలిగిన వాడు, మన స్థితి అంతా ఆయన ఎరిగినవాడు. అందుకోసమనే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, కీర్తనల గ్రంథము 11వ కీర్తన 4వ చరణములో ఏం రాయబడింది ఒకసారి చదవండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పరిశీలించుతున్నంటే ప్రతి భాగము విభజించి లోతుగా వెళ్ళి ఆయన మనల్ని చూడగలిగినటువంటి వాడు. ఎంత అధికారము కలిగిన వాడు, ఎంత శక్తివంతుడు ఆయన కనులు ఎంత శక్తివంతమైనవి. అందుకోసం ఇక్కడ తుయతైరలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ విశ్వాసము నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నీ సహనము నాకు తెలుసు. ఈ ఉదయకాలమున పదే ఈ మాటలు మనతో ప్రభు మాట్లాడుతున్నాడంటే వీటి విషయంలో మనం శ్రద్ధ వహించాల. మన క్రియలను ఆయన చూస్తున్నాడు కనుక సరి అయిన క్రియలుగా ఆయన ఎదుట మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మనము
ప్రేమ కలిగిన వారముగా, సత్యము చెప్పే వారముగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైంది. అంతేకాకుండా విశ్వాసము లేకపోతే ఆయనను చూడలేరు. విశ్వాసం ద్వారానే దేవుని మనం చూడగలుగుతా ఉన్నాం. విశ్వాసం ద్వారానే ఆ గొప్ప రక్షణను మనము పొందగలిగి ఉన్నాం. కాబట్టి విశ్వాసములో మనం ఎక్కడ కొరత అంటే తక్కువ పడకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక రాజు ఉన్నాడు, బెల్షస్సరు రాజు అనే ఆయన. బెల్షస్సరు రాజు తప్పు చేసినాడు. దేవుని మందిరంలోని ఉపకరణములు తీసుకుని వచ్చి ఒక విందులో వాడుతూ ఉన్నాడు. ద్రాక్షారసం పోసి తన స్నేహితులతో ఆయన విందు చేసుకుంటా ఉన్నాడు, తన అధికారులతో, తనకు నెలవైన వారితో. అప్పుడు ఒక హస్తము ఆ గోడ మీద రాస్తూ ఉందట. ఏమని రాస్తూ ఉంది? మెనే టెకెల్ ఉపార్సిస్ అన్న మాట అక్కడ రాయబడింది. దాని భావాన్ని మనం గమనించినట్లయితే, ఓ బెల్షస్సరు, ఆయనకు అర్థం కాలేదు, భయపడినాడు. ఏవో వచ్చి రాసినాడు అక్కడ, దేవుని హస్తం అక్కడ వచ్చి రాసింది, నాకు అర్థం కాలేదు. జ్ఞానులను పిలిపించినాడు. అప్పుడు జ్ఞాని అయిన దానియేలు అక్కడికి వచ్చి దాన్ని డీకోడ్ చేసి దాని వివరణ చెబుతా ఉన్నాడు. దాన్ని వివరించి చెబుతున్నప్పుడు ఏం మాట రాయబడింది అక్కడ అంటే, బెల్షస్సరు రాజా, దేవుడు నిన్ను త్రాసులో పెట్టి తూచినప్పుడు నీవు తక్కువ పడితివి అంటా ఉన్నాడు. త్రాసులో పెట్టి తూస్తే తక్కువ పడినావట. నీవు రాజువే, దేవుడు నిన్ను అక్కడ పెట్టినాడు రాజుగా, అయితే నీ క్రియలు సరిగా లేవు, నీ విశ్వాసము సరిగా లేదు, నీకు సహనము లేదు, నీకు ఓర్పు లేదు, నీకు ప్రేమ లేదు అని తూచి ఆయన రాజ్యమును తీసివేసినాడట. ఆ రాత్రి అతను చనిపోయినాడు. దేవునికి ఇష్టము కాని పనులను మనం చేయటానికి వీల్లేదు. అందుకోసమని ఇక్కడ ఆయన ఆ మాటలు చెప్పటానికి ముందు తానెవరో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఊరికే దారిన పోయేవారు ఎవరైనా నీ సరిగా లేదంటే, పోవయా నీతో నాకేం పని, నా గురించి నీకేం తెలుసు అంటాం కదా. నా గురించి నీకేం తెలుసు, నువ్వెవరు నన్ను అడగటానికి? ఇక్కడ ఆ మాట చెప్పడానికి వీల్లేదు. ఆయన ఎవరో తను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజి పోలినటువంటి పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్తున్న మాటలు. అగ్ని జ్వాల వంటి కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. కాబట్టి మన క్రియలను జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ఉండాలా, తక్కువ పడకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసము ద్వారానే మనం రక్షింపబడతా ఉన్నాం. దేవుని కృప ద్వారా మనం రక్షింపబడతా ఉన్నాం. మనం ఆయన విశ్వాసం ఉంచుతున్నాము, ఆయన కృప మనల్ని రక్షిస్తూ ఉన్నది, మనల్ని పోషిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఆయనను సేవించటానికి, ఆయన కొరకు పరిచర్య చేయటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరిచారకులుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏం పరిచర్య చేస్తాం మనం? ఏం పరిచర్య చేస్తాం? ఎవరికైనా ఏమైనా సహాయం చేస్తామా? వాక్యం చెప్పగలుగుతాం, ఒకవేళ చెప్పలేకపోవచ్చు, చెప్పగలిగిన వారు చెప్పవచ్చు. అయితే ఒక పరిచర్య అన్ని విషయాల్లో మనం చేయగలుగుతాం. అనేకుల కొరకు విజ్ఞాపన చేయగలుగుతాం. అనేకుల కొరకు అయ్యా పలానా దీనస్థితిలో ఉన్నవారిని విడిపించు అని మనం చెప్పటానికి వీలుంది. అందుకోసమనే పరిచర్యలో మనల్ని ఆయన పెట్టుకున్నాడు. మనమందరము పరిచారకులము. పేతురు పత్రికలో మనం చూస్తున్నాం కదా, 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, 1 పేతురు 2:9 ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు అక్కడ? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడినవారు అని జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి కొరకై మనము ఏర్పరచబడినటువంటి పరిచారకులం. కాబట్టి
పరిచర్య నీవు చేయాలి, నీవు నేను పరిచర్య చేయాలని జ్ఞాపకం చేస్తాం. ఒకవేళ పరిచర్యలో వెనకబడినామనుకోండి, ప్రభు చెప్తాడు, ఇదిగో నేను చూస్తున్నా నిన్ను అంటాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఏం చేయలేవు. అందుకోసమనే జాగ్రత్తగా ఉండు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చూసినట్లయితే ఇక్కడ నీ సహనమును నేను ఎరుగుదును, ఇది తురేత సంఘానికి చెప్తున్న మాట. వెంటనే ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. నీవు ఆరంభించిన విశ్వాస యాత్రలో ఇవన్నీ నీవు కలిగి ఉన్నావయ్యా. మీరు కలిగి ఉన్నారు, దేవునికి స్తోత్రం, చాలా మంచిది. మీరు మంచివారు, నన్ను వెంబడిస్తున్నవారు, మీ క్రియలు చాలా మంచివి. ఆరంభంలో ఉన్న క్రియల కంటే దినదినము అవి వృద్ధి చెందుతూ ఉన్నాయి. చూడండి, ఒక పిల్లవాడు జన్మించిన తర్వాత ఎదగకుండా ఉంటే మరుగుజ్జుగా ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఒక చెట్టు వేసి ఒక చిన్న మొక్క వేసినాం అనుకోండి, అది పెరగకపోతే ఏమో పెరగలేదు, దానికి ఎరువేద్దాం, దాని పాదులు తవ్వుదాం అని మనం ఆలోచన చేస్తాం కదా. అది పెరుగుతున్నప్పుడు, అది ఫలాలు కాస్తున్నప్పుడు సంతోషిస్తాం. ఒకవేళ అది ఫలములు కాలేదనుకోండి, ప్రభు కూడా చెప్తున్నాడు, ఈ స్థలం ఎందుకు వేస్ట్ కావాలి, దాన్ని కొట్టేయి ఆ చెట్టును అంటా ఉన్నాడు. ఇక్కడ చూస్తే వీరు ఆరంభంలో ఉన్నటువంటి ఈ క్రియలు దినదినము గడిచే కొద్దీ అవి వృద్ధి చెందుతూ ఉన్నాయట. ప్రేమలో వృద్ధి చెందుతూ ఉన్నారు, విశ్వాసంలో వృద్ధి చెందుతూ ఉన్నారు, క్రియలలో వృద్ధి చెందుతూ ఉన్నారు, సహనములో వృద్ధి చెందుతూ ఉన్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే వారిని మెచ్చుకుంటా ఉన్నాడు. నిన్ను నన్ను మెచ్చుకుంటాడా ప్రభు? ప్రభు ఎక్కడ చూస్తున్నాడని ఒకవేళ మనం అనుకుంటున్నామా? ప్రభు మనల్ని చూస్తున్నాడు. అందుకే మనం ఆ మాట చదివించుకున్నాం. కీర్తనలు 11:4 ఆయన చెప్తున్నాడు కదా, నేను ఆయన సింహాసనం ఆకాశం ఉంది, ఆయన నరులను పరిశీలనగా చూస్తున్నాడు. ఆయనకు మరుగ్గా ఉండటానికి ఎవరికి ఛాన్స్ లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్. హైడ్ అవటానికి నీకు ఛాన్స్ లేదు. నన్ను ఎవరు చూడడం లేదని అనుకున్నావేమో. ప్రభు చెప్తాడు, నీవు ఇదిగో వీటి విషయంలో తుయతైర సంఘము ఎంతో వృద్ధి చెందుతూ ఉంది అంటా ఉన్నాడు. నీవెట్లా వృద్ధి చెందుతున్నావు? ప్రేమలో, సహనములో, క్రియల్లో, విశ్వాసములో నీ వృద్ధి చెందుతున్నావా? వృద్ధి చెందుతున్నట్లయితే దేవునికి స్తోత్రం, ఆయన మనకు సాయం చేసి బలపరుస్తాడు. ఒకవేళ ఎక్కడైనా కొదవ కలిగి ఉంటే దాన్ని సరి చేసుకోవటానికే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాటను మనం గమనించినట్లయితే 20వ వచనాన్ని దయచేసి చదవండి. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. చాలండి, తప్పు మోపాల్సి వస్తూ ఉందట. నీవు అన్ని క్రియలలో ఎదుగుతూ ఉన్నావు, వృద్ధి చెందుతున్నావు, నీ మీద తప్పు ఒకటి మోపాల. కొన్ని ఉండకూడని సంగతులు నీలో ఉన్నాయి. ఉండకూడని సంగతులు ఏంటి? ఉండకూడని సంగతులట అంటే, ఆ సంఘములో ఒక స్త్రీ ఉందట. ఆ స్త్రీ ఎలాంటిదట అంటే, యెజబెలును పోలినదై, దేవునికి ఇష్టం కాని పనులను ప్రేరేపించినదై. దేవునికి ఇష్టం కాని పనులు ఏంటివంటే, 1 విగ్రహారాధన, 2 వ్యభిచారం. విగ్రహారాధన, వ్యభిచారము దేవునికి చాలా అసహ్యమైనటువంటి కార్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు వ్యభిచారం గురించి ఆయన చక్కటి వివరణ నూతన నిబంధన విశ్వాసులకు జ్ఞాపకం చేసినాడు. ఒకడు మోహపు చూపుతో చూస్తేనే వాడు వ్యభిచరించినట్టు లెక్క అన్నాడు. తన సహోదరిని ద్రోహి అని అంటే నరహత్య చేయు వానితో సమానము అన్నాడు. మత్తయి సువార్తలో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. అంటే ఒకవేళ మనం అనుకోవచ్చు, ఇలాంటి కార్యక్రమాలు మాలో లేవు కదా. ప్రభు అంటా ఉన్నాడు, యెజబెలు లాంటి మనస్తత్వము కలిగిన వారు, లేకపోతే యెజబెలు మనస్సును మీలో ఉంచుకొని ఉన్నారు. తప్పు ఒకటి మీ మీద నేను మోపవలసి ఉన్నది అని జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ యెజబెలు ప్రోత్సహిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వివరణ ఇచ్చిన రీతిని దేవునికి అయిష్టులుగా ఉంటే, ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనల్ని సరిచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.
ప్రభు మనల్ని సెటరైట్ చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటి తినుట అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుస్తాను. చాలామంది ఏం చేస్తారంటే, ఏంలే తినచ్చులే, చేయొచ్చులే, అదేం తప్పులేదులే. మా ఆఫీస్లో ఒక అధికారి ఉండేవాడు. అరే, డ్రింక్ చేయడము క్రైస్తవులకి బ్యాన్ లేదండి. ఆయన చెప్తున్నమాట, డ్రింక్ చేయడము క్రైస్తవులకు బ్యాన్ లేదు, చేయొచ్చు. జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి ఆయన, ప్రస్తుతం లేడు, చనిపోయినారు. అలాంటి దుర్బోధలు చేసేవారు సంఘములో నీలో ఉన్నారు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకవేళ అవి వినబడినప్పుడు దాన్ని ఖండించి దేవుని హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథము 21-25 వచనం చదవమ్మా. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడెవడునూ లేడు. యెజెబెలు ఏం చేస్తున్నట అంటే, దేవుని దృష్టికి వ్యతిరేకముగా ప్రోత్సహిస్తుంది అన్నమాట. ఇక్కడ ఆహాబు రాజు చాలా మంచివాడు. ఆహాబు రాజు తర్వాత దేవాది దేవుడు మెచ్చుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. 29వ వచనం చూస్తాం చూడండి. 29వ వచనంలో, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించాను. అయితే పాపం చేసినాడు, అయితే ఆయన పశ్చాత్తాపన్నాడు. పశ్చాత్తాపడితే ఆ తీర్పును ఎక్స్టెండ్ చేసినాడు, ఆ పీరియడ్ ఎక్స్టెండ్ చేసినాడు. ఈరోజు వద్దులే, రేపు చూసుకుందాంలే అన్నాడు. ఒకవేళ ఆ దినమున వారు కూడా పశ్చాత్తాపడితే, తమ పిల్లలు పశ్చాత్తాపడితే దేవుడికి క్షమించటానికి సిద్ధమైన మనస్సు గలవాడు. దేవుడు మనల్ని క్షమించటానికి సిద్ధమైన మనస్సు గలవాడట. ఇక్కడ యెజెబెలు ఏం చేస్తూ ఉంది, తన భర్తను ప్రేరేపించి పాపము చేయటానికి, యెహోవా దృష్టికి అనగా దేవుని దృష్టికి కీడు చేయటానికి ప్రేరేపించింది. అయినా కూడా ఆహాబు ఆ ప్రేరణకు లోబన్నాడు. తర్వాత తను తాను పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏం చేసినాడు, అతని మీదికి రావాల్సిన శిక్షను పొడిగించినాడు. ఈ ఉదయకాలమున ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, యెజెబెలును నీలో ఉంచుకుని ఉన్నావు, యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. మారు మనస్సు పొందటానికి 21వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ చూడండి. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది మారు మనస్సు పొందలేదు అంట. ఇంత కట్టమైన మాట. మారు మనస్సు పొందుట మనకు అవసరమైంది. లోకంలో చాలామంది మారు మనస్సు పొందండి అయ్యా, ప్రభుని అంగీకరించండి అంటే, ఏంటి మారు మనసు? పాపం నుంచి విడిపించబడాలయ్యా అంటే ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైనా సరే, ఇక్కడ ఉన్నవారు కానీ ఇంకా వింటున్న ఎవరైనా సరే, ప్రభుని నీవు అంగీకరించకుండా ఉన్నట్లయితే ఈ దినమున నీ హృదయాన్ని ప్రభుకి ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని కల్వరి శిలువలో అర్పించినాడు. ఎందుకనగా మన మారు మనసు కొరకే, ఎందుకనగా నీ కొరకు నా కొరకు తాను శిలువలో అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టినాడు, చనిపోయినాడు, పాతి పెట్టబడినాడు, తిరిగి లేచినాడు. 3వ దినం లేచి ఆయన రాబోతా ఉన్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను వచ్చే వరకు వీటిని గట్టిగా చేపట్టండి అని. నువ్వు అలాగున్నావా? అలాగున్నట్లయితే దేవునికి స్తోత్రము. ఆయన రాకడలో మనం ఆయన ఎదుర్కోబోతా ఉన్నాం. అట్టి కృప మనందరికీ ఆయన అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ప్రతి మాట మా హృదయంలో నాటి ఫలింపచేయండి. ఓ దేవా, మా తండ్రి మా నాయన, విన్నవారి హృదయాన్ని మీరు దర్శించండి ప్రభా. రక్షింపబడిన వ్యక్తి స్థిరపరచండి. మీరు ఆకడ కొరకు అధికారము కొరకు సిద్ధపరచండి. రక్షణలో లేని వారు ఉన్నారా? ఈ దినం రక్షించండి ప్రభా. మారు మనసు పొందకపోతే గొప్ప తీర్పు ఉంది. అలాంటి శిక్ష నుంచి విడిపించండి. ఓ ప్రభా మా నాయన, అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి. యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం. సంపూర్ణ స్వస్థ దయచేయండి. యేసుక్రీస్తు నామమున
ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ కృప